बीआरएस की रुकने कानून-साज काउंसिल ने कहा है कि तेलंगाना रियासत आईटी एक्सपोर्ट्स में पूरे मुल्क में दूसरे मकाम पर पहुंच गई है। आज कविता ने निजामाबाद में आईटी हब का मायना किया, जहां करीब 50 करोड़ रुपए की लागत से एक नया सेंटर तैयार किया जा रहा है। उन्होंने कहा कि वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी केटी रामाराव बहुत जल्द इस सेंटर का इफ्तिताह अंजाम देंगे। कविता ने दावा किया कि इस सेंटर के जरिए 750 नौजवानों को रोजगार मिलेगा। उन्होंने वजीर आला चंद्रशेखर राव को आईटी हब को मंजूरी देने के लिए शुक्रिया अदा किया। उन्होंने कहा कि निजामाबाद जिले में बहुत से इंडस्ट्रीज आइंदा कुछ महीनों में कायम की जाने वाली है। ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్ కి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జనరల్ గా ఖమ్మంలో ఐటీ హబ్ పడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ లో పీజీలు డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు, డిగ్రీ చేసినటువంటి పిల్లలు, కొద్దిగా కంప్యూటర్ వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సు చేసినటువంటి ఎంతో మంది కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాలో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ లలో మనం నంబర్ 2 లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1 కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందంటే దానికి ఇంటూ 4 మినిమం బయట ఉద్యోగాలు వేరే క్రియేట్ అవుతాయి. అంటే ఇవాళ ఇక్కడ 750 ఉద్యోగాలు నిజామాబాద్ పట్టణంలో మనం ఐటీకి సంబంధించి క్రియేట్ చేయగలిగామంటే అట్లీస్ట్ 4 టైమ్స్ అంటే 3 నుంచి 4,000 మందికి బయట ఇతర ఉపాధి లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఐటీ హబ్ తోని నిజామాబాద్